కోకాపేటలోని దొడ్డి కొమరయ్య కురమలకు కేటాయించిన దొడ్డి కొమరయ్య భవనాన్ని ఇప్పుడు ఆంధ్ర పాలకులు కూడా కట్టబెడుతున్నట్టు కురమ సంఘాలకు సంబంధించిన వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు కూడా కొంత కురమ సంఘాలకు చెందిన కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడదాం అసలు వాళ్ళ సమస్య ఏంది, కురమ భవనాన్ని నిజంగానే దొడ్డి కొమరయ్య భవనాన్ని ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్తున్నారని తెలుసుకునే ప్రయత్నించారు. అన్న చెప్పండి, నిజంగానే వాళ్ళకి అప్పచెప్తున్నారు? అయితే వాస్తవంగా ప్రభుత్వం సదుద్దేశంతో ఇచ్చినప్పటికీ చాలా భవనం పూర్తయినప్పుడు కూడా మా అధ్యక్షుల వారు కూడా చెప్పారు, ఇందులో ఉండి ఒక 1000-1500 మందిని చదివిస్తాము, మరి హాస్టల్ పెడతాము, ఇక్కడ నుంచి బస్సులు పోయి ఆయా ప్రదేశాల దించి వాళ్ళని చదివిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి తర్వాత ఏమైందో ఏమో, మరి డబ్బులో ఏదో ఎర వేసిర్రు ఆ నారాయణ కాలేజీలు. ఈ మా కురుమల్ అంటే ఎట్లుంటారంటే పైసలన్నా మరి పని అన్నా పడి చేస్తారు, కానీ చైతన్యం అంటే తెలియదు, చదువు అంటే తెలియదు, సమాజం అంటే తెలియదు. ఇలా పైసలు ఒక నెలకు ₹1,00,00,000 వస్తున్నాయి అంటే ఓకే మరి పైసలు వస్తాయని ఒప్పుతున్నారు. మరి పైసలు వచ్చినాయి అంటే అవి మన జేబులోకి వస్తాయా? మరి ఈ చైతన్యం లేని మన కుర్మ సమాజం ఆ పైసలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అటుగానే కరిగిపోతాయని చెప్పి సందర్భంగా మా కుర్మలకు తెలియజేస్తున్నాను. ఇలా ఒకవైపు కర్ణాటకలో మా కుర్మలు ఇలా అధికారంలో ఉన్న సిద్ధరామయ్య మా కుర్మ ఇలా ఆయన అధికారంలో ఉన్నాడు. మరి ఎందుకున్నాడు? మరి ఆ విధంగా మీరు కూడా ఇప్పుడు అధికారంలోకి రావాలంటే ఇలా మన కుర్మల ఓట్లు కుర్మలకు వేసుకోవాలి, బీసీల ఓట్లు బీసీలకు వేసుకోవాలంటే ఇలా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. సోదర భావం పెరగాల్సిన సోదర భావం కావాలంటే ఏ భవనాలు అయితే ఇచ్చారో ఆ భవనాల్లో ఉండి మనం అనేక మీటింగులు పెట్టుకొని చైతన్యం కావాలి, అనేక మీటింగ్లు పెట్టుకొని ఐక్యం కావాలి. మరి అనేక ఇలా పిల్లలకు చదువులు చెప్పించి ఇలా మనం వాళ్ళని చైతన్యం దిశగా అడుగులేంచి ఇలా సోదర మరి సమాజాన్ని నిర్మిస్తే గానీ మీరు సీఎం కాలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదే బీసీల ఐక్యత కోసం కూడా మీరు ఏదో పాట పాడటం కూడా జరిగింది, అది మీరే రచించారా? మీరు రచించిన పాటను మీరు పాడండి ఒకసారి. నా పేరు విజయ్ కుమార్, నేను కరీంనగర్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని. కదలిరా కదలిరా ఆత్మబంధులారా, కదలిరా కదలిరా బీసీ బంధులారా, మన పిల్లల భవిష్యత్తుకై బయలుదేరిరారా, కదలిరా కదలిరా ఆత్మబంధులారా, కదలిరా కదలిరా బీసీ బంధులారా, ఐకమత్యమే మన ఆయుధం లేరా, ఐకమత్యమే మన ఆయుధం లేరా, ఆత్మ గౌరవ భవనం ఆంధ్రల్ల పాల, కదలిరా కదలిరా ఆత్మ బంధులారా, కదలిరా కదలిరా బీసీ బంధులారా, డబ్బులు కావాలని ఉన్న ఇల్లు నద్దెకిస్తామా, పైసలు కావాలని మన పరువు నద్దెకిస్తామా, పైసలు కావాలని పరువు నద్దెకిస్తామా, ఆత్మ గౌరవ భవనం అమ్ముకోను చూస్తామా, ఆత్మ గౌరవ భవనం అమ్ముకోను చూస్తామా, మన పిల్లల భవిష్యత్తుకు పునాది అది కాదా, కదలిరా కదలిరా బీసీ బంధులారా, కదలిరా కదలిరా ఆత్మ బంధులారా, అనాది నుండి మనము పని చేసుకుంటూ బ్రతికినం, అనాది నుండి మనము పని చేసుకుంటూ బ్రతికినం, శారీరక శ్రమ చేసి రక్తము చిందించినం, శారీరక శ్రమ చేసి రక్తము చిందించినం, వ్యవసాయము చేశాము, ఆహారము అందించాము, బట్టలను నేసినం, నాగరికత నేర్పినం, ఇండ్లను కట్టినం, రక్షణ కల్పించినం, గొర్రెల మేము కాసినాం, గొంగడి మేము నేసినాం, అన్ని పనులు చేసినాం, ఆసరమేమైనము, అయినా మా బ్రతుకులు యాడున్నవే గాడున్నవి, కదలిరా కదలిరా ఆత్మ బంధులారా, కదలిరా కదలిరా బీసీ బంధులారా, ఐకమత్యమే మన ఆయుధం లేరా, ఐకమత్యమే మన ఆయుధం లేరా, ఆత్మ గౌరవ భవనం ఆంధ్రల్లో పాల, కదలిరా కదలిరా బీసీ బంధులారా, కదలిరా కదలిరా ఆత్మ బంధులారా.